పెద్ద నీచులు ఉండకూడదని డిసైడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత నిజానికి దిగజారిపోయాడు. ముంబైలో అత్యంత చండాలపు పని చేసేశాడు. ఈ దౌర్భాగ్యుడు ఈసారి ఏకంగా బ్రోతల్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. పచ్చి వాస్తవం, ఇందులో 100% నిజం ఉన్నది. ఆధారాలతో సహా జగన్ గారు దొరికినటువంటి బ్రోతల్ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో సంచలనంగా బయట పెట్టబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయనటువంటి చండాలం లేదు. అవినీతి చేశాడు, దుర్మార్గాలు చేశాడు, మటర్లు చేశాడు, దోపిడీ చేశాడు, ఇవన్నీ ఒక ఎత్తు. మాఫియా నడిపాడు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ చండాలుడు ఏకంగా సిగ్గుపడే విధంగా పోనీ బతుకొచ్చాడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండే బ్రోతల కేసులు దొరికేదిందా చండాలుడా? ఎంబీబీఆర్ నిజమా? నువ్వేదో బాబాయ్ చెప్తా ఉండవు. జగన్ గారు బ్రోతల కేసులు దొరికేది ఏంటంటే వాడు మనిషి కాదైతే. అయితే నేనేమన్నా అబద్ధం చెప్తా అనుకుంటున్నాను. పచ్చి వాస్తవాలు బయట చెప్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి సంచలనమైనటువంటి బ్రోతల్ కేసు ఇది. అసలు ఇంతకీ ఏందయ్యా కథ అంటే, ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి బ్రోకర్ పనులు చేసేటువంటి నీచుడికి ఎన్నో సహకారాలు అందించారు. అయితే ఇంతటితో ఆగల. ఆ యొక్క ముంబై నుండి జపానికి సంబంధించినటువంటి ఐఫోన్ పాస్వర్డ్ తను చెప్పలేదు అరెస్ట్ అయిన తర్వాత విచారణ సందర్భంగా. అయితే ఈ కుక్కల విద్యాసాగర్ గారు ఒక చండాలుడు. జగన్ అనేటువంటి చండాలుడి పక్కన ఎంత చండాలులు ఉంటారు అనేది మరొక ఉదాహరణ. ఏంటంటే ముంబైలో జత్వానీకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి అమిత్ సింగ్ అని ఉన్నాడు. అతన్ని కూడా తీసుకురండి. జత్వానీని తీసుకొచ్చారు, తన తల్లిని తీసుకొచ్చారు, తన తండ్రిని తీసుకొచ్చారు, తన తమ్ముడు దుబాయ్లో ఉంటే అతని మీద అక్రమ కేసు పెట్టారు. ఇప్పుడు ఇంకా చండాలంగా తన స్నేహితుడైనటువంటి అమిత్ సింగ్ని తీసుకురండి అరెస్ట్ చేసంటే, ఈ దౌర్భాగ్యులు విజయవాడలో ఒక బ్రోతల్ హౌస్లో దొరికినట్టుగా, బ్రోతల్ హౌస్ రన్ చేస్తుంటే పట్టుబడినట్టుగా అమిత్ సింగ్ మీద ఒక ఫేక్ కేసు నమోదు చేసి ఫిబ్రవరి 11వ తేదీ. ఇక్కడ కూడా మళ్ళీ చండాలమే. ఏదైతే జత్వానీ విషయంలో ముందు రోజే 2వ తేదీ కేసు నమోదైతే ముందు రోజే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారో, ఈ అమిత్ సింగ్ విషయంలో కూడా ఫిబ్రవరి 11వ తేదీ అతని మీద కేసు నమోదు చేస్తే ఫిబ్రవరి 10వ తేదీ కమిషనర్ కార్యాలయం నుంచి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి, సిపి కార్యాలయం నుంచి ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం జరిగింది. ఇంతకంటే దిగజారా జగన్గా అనుకున్నప్పుడల్లా ఇంతకంటే దిగజారా. రాష్ట్ర ప్రజలు వీటిని చెప్పుతో కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఏ బతుకులేదు చండాలుడా జగన్గా పోనీ బతుకొచ్చాడా ఏకంగా. అంటే మీకు లొంగలేదని ఒక బ్రోతర్ కేసు, అసలు వాడు ఎప్పుడు విజయవాడకే వచ్చింది లేదు అమిత్ సింగ్ అనేవాడు, వాడి మీద విజయవాడలో బ్రోతర్ కేసు పెట్టడం ఎదురా చండాలుడా. అది కూడా ఇవాళ కేసు పెడితే నిన్నే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేది ఎదురా చండాలుడా. పోనీ వచ్చాట. బ్రోతల కేసులో కూడా దొరికావు కదా జగన్గా. అసలు నీ మీద ఎన్ని కేసులు రావరే కదా నువ్వు. నాకు తెలిసి 3 నెలలకి ఇన్ని రాజకీయాలు బయటకు వచ్చినట్టే జగన్గా. 5 సంవత్సరాల్లో ఎన్ని చండాల పనులు చేసి ఉంటావు నువ్వు. రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన అంశంలో ఇప్పుడు ఐపీఎస్లు ఎలా దొరుకుతున్నారు, సిఐడి వాళ్ళు ఎలా దొరుకుతున్నారు, ఆ తర్వాత సజ్జల గారు జగన్ గారు ఎలా దొరుకుతాడో, నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను 2 రోజుల పాటు నిర్బంధించి నాకు కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి విజయ్ పాల్ గాడిని, సునీల్ నాయక్ గాడిని, సునీల్ కుమార్ గాడిని, ఆ కేసులో ఉన్నటువంటి సిఐని, ఎస్ఐని, కానిస్టేబుల్ని ప్రతి ఒక్కడి గుట్టలు ఊడదీసి నిలబెట్టేదాకా వదిలే సమస్య లేదు. అక్రమ కేసు అది. భారతరెడ్డి అనేటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక బొబ్బులుగా నట్ట పెట్టుకుని ఒక అక్రమ కేసు పెట్టించారు నా మీద. వాడిని వదిలేటువంటి సమస్య లేదు. దీని వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ తుత్తర తీర్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పెట్టుకుంటా. ఒరియా నీకేం సిగ్గులేదేంట్రా? నీ తల్లిని మొహాన పోయటమే, నీ చెల్లిని మొహాన పోయటమే, నీ కుటుంబ సభ్యులు నీ మొహాన పోయటమే, నీ నియోజకవర్గ ప్రజలు నీ మొహాన పోయటమే. ఎందుకు రాయటాడి బతుకు నువ్వు బతికేది? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి 5 కోట్ల మందిని పరిపాలించరా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరా, ఒక రాజధాని కట్టరా, పరిశ్రమలు తీసుకురారా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించరా, నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు భద్రత ఏర్పరచరా, మద్యపాన నిషేధాన్ని చేయరా చండాలుడా జగన్మోహన్ రెడ్డిగా అంటే, యువతకు ఉద్యోగాలు ఇవ్వరా చండాలుడా అంటే, డ్రగ్స్, గంజాయి, ఇసుక, ఎర్రచందనం, మట్టి అనేక రకాలైనటువంటి మాఫియాలను ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి నికృష్టగా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఏకంగా ముంబై నుంచి హీరోయిన్ తీసుకొచ్చింది, బంధించి తనని మళ్ళీ గెస్ట్ హౌస్, యూపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి నువ్వు చేసినటువంటి చండాలను తెలుసు. సభ్య సమాజానికి చెప్పుకోలేని, చెప్పలేనటువంటి అంశాలు కాబట్టి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ రా ఇంత చండాలు ఏంట్రా, బ్రోతల కేసు పెట్టడం ఏంట్రా, అసలు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రానుడి మీద అంటే ఈ కేసు పెట్టేటువంటి తెగింపు చేసినటువంటి నా కొడుకులు పోలీసులు తుత్తర కూడా తెచ్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్నది, విచారణ అధికారులకు ఉన్నది, న్యాయస్థానాలు కూడా ఈ అంశంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏంటంటే సమాజం ఎట్టుపోతా ఉంది. వీళ్ళ తప్పును ప్రశ్నిస్తే, ఎదిరిస్తే
వీళ్ళకి బానిసత్వం చేయకపోతే, వీళ్ళు చెప్పింది చేయకపోతే ఈ రకమైనటువంటి చండాల కేసులు పెడతారా, అక్రమ కేసులు పెడతారా, నిర్బంధిస్తారా, దాడులు చేస్తారా, భయభ్రాంతులు గురి చేస్తారా? ఏం చండాలం రా, రోతల కేసు కట్టవేంద్రా జగన్గా. చివరికి ఒరే ముఖ్యమంత్రిగా చేసేవారు బా, చివరికి ఒక బ్రోతల కేసులో కూడా నువ్వు దొరకడమేంద్రా. పుని బొద్దుకొచ్చాట. నీ గురించి మాట్లాడాలంటే నాకే కంపరం వేస్తుందిరా జగన్గా. ఎన్ని మాట్లాడతావురా? నీ చండాలలో 1-2 అయితే మాట్లాడొచ్చురా. ఏకంగా హిందువుల పరమ పవిత్ర దేవస్థానమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి నైవేద్యాల్లో కూడా పాపం పనిచేసినటువంటి చండాలుడా. నీకెందు ఒరే, నీ గురించి నాకు 3 ఇంట్రెస్ట్ పోతుందిరా జగన్గా. ఎన్నెన్ని మాట్లాడాలరా? రోజుకో చండాలం, రోజుకో దౌర్భాగ్యం. అసలు ఒకటి మాట్లాడితే ఇంకొకటి గ్యాప్ లేకుండా ఇన్ని చండాల పనులు చేసినటువంటి నిన్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి.